16th question, 4 marks question. చూస్తే find the zeros of the quadratic polynomial x square plus 5x plus 6 and verify the relationship between the zeros and coefficients. ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. దానికి ఫస్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. జీరోస్ కనుక్కున్న తర్వాత వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ గివెన్ పాలినామియల్. రైట్? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అని రాసుకోవచ్చు. రైట్? మనకు తెలుసు క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 జీరోస్. ఓకే, ఆ జీరోస్ ఏంటో కనుక్కుందాం ఇప్పుడు. దానికోసం మనం స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ వాడచ్చు. రైట్? దానికోసం ఏం చేస్తామంటే వీ వాంట్ టు ఫ్యాక్టరైజ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ పాలినామియల్స్గా రాయొచ్చు. దాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటాం. దానికి ఏం చేస్తాం మనం? స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ వాడచ్చు. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్లో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ 2 నెంబర్స్ p అండ్ q అనుకుంటే కనుక వాటి సమ్ వచ్చి 5 అవ్వాలి, వాటి ప్రోడక్ట్ వచ్చి 1 into 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అవ్వాలి. ఓకే, సమ్ వచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ x అవ్వాలి. రైట్? p ప్లస్ q ఈక్వల్ టు 5 అండ్ pq ఈక్వల్ టు 6 అవ్వాలంటే కనుక నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5, 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. రైట్? అంటే ఇప్పుడు 5xని ఎలా రాయొచ్చు మనం? 3x ప్లస్ 2x అని రాయొచ్చు. రైట్? 6x స్క్వేర్ని ఏమని రాయొచ్చు? 3x టైమ్స్ 2x అని రాయొచ్చు. రైట్? నౌ ఐ వాంట్ టు యూజ్ దిస్ రిలేషన్. 5x ఇక్కడ మనకి ఈక్వేషన్లో ఆర్ పాలినామియల్లో మనకి 5x అని ఉంది కదా, దాని బదులు విల్ రైట్ 3x ప్లస్ 2x. అందు గురించి ఈ మెథడ్ని స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ అంటాం. రైట్? ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. ఎక్స్ని కామన్గా తీయచ్చు. రైట్? తీస్తే కనుక అప్పుడు ఏమని రాస్తాం? ఎక్స్ టైమ్స్ ఎక్స్ ప్లస్ 3 అని రాస్తాం. రైట్? నెక్స్ట్ 2 టర్మ్స్ చూసారనుకోండి, 2x ప్లస్ 6. 2ని కామన్ తీయచ్చు. రైట్? ప్లస్ 2ని కామన్ తీస్తే వాట్ యు హ్యావ్ ఈజ్ ప్లస్ 2 టైమ్స్ ఎక్స్ ప్లస్ 3. ఈ టర్మ్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ 3 అనేది కామన్గా ఉంది. రైట్? You take x plus 3 as common, factor out, then what you have is x plus 2. Right? So let me write that. X plus 3 times x plus 2. మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని యూ హ్యావ్ రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ పాలినామియల్స్. రైట్? దాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటాం. వీ హ్యావ్ ఫ్యాక్టరైజ్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 టైమ్స్ ఎక్స్ ప్లస్ 2. ఇది మనకి ఇప్పుడున్న క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. రైట్? మనకి ఇఫ్ యూ అజ్యూమ్ దట్ బీటా ఈజ్ అ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, బీటా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒక జీరో అయితే కనుక దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. రైట్? ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని మీనింగ్. సో మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో అలా బీటా సబ్స్టిట్యూట్ చేస్తే, అండ్ సిన్స్ వీ సెట్ దట్ బీటా ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ 3 టైమ్స్ బీటా ప్లస్ 2 ఈక్వల్ టు 0. మీరు ఈ ఈక్వేషన్ చూడండి, బీటా ప్లస్ 3 టైమ్స్ బీటా ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనేది ఎప్పుడు 0 అవుతుంది? బీటా ప్లస్ 3 కనుక 0 అయితే 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్? అంటే బీటా ప్లస్ 3 ఈక్వల్ టు 0 అయితే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. రైట్? సో బీటా ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు -3. రైట్? సిమిలర్లీ ఈ ఈక్వేషను ఇంకా ఎప్పుడు వ్యాలిడ్ అంటే కనుక సంథింగ్ ఇంటూ 0 ఈక్వల్ టు 0. ఆ కేసులో కూడా వ్యాలిడ్. అంటే బీటా ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 0. రైట్? సో బీటా ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు -2. సో బీటా అనేది జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అన్నాం కాబట్టి వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్? -3 and -2.
దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. మనకి జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్, రైట్? మనకి ఫార్ములాస్ తెలుసు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ? 5. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? 1, రైట్? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ గోయింగ్ టు బి -5 divided by 1, that is equal to -5. Sum of zeros వచ్చి -5 and product of zeros కి మనకు ఫార్ములా తెలుసు. కాన్స్టెంట్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ ఏంటి? 6. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? 1. అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ గోయింగ్ టు బి 6/1, that is equal to 6. రైట్? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ -5 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ 6. ఇది ఫార్ములాస్ నుంచి వచ్చింది. ఈ ఫార్ములాసే మనకి రిలేషన్షిప్, రైట్? ఆల్రెడీ మనకి జీరోస్ తెలుసు, -2 అండ్ -3. లెట్స్ ఫైండ్ సమ్ ఆఫ్ దోస్ జీరోస్. అంటే -2ని -3ని కలిపితే వచ్చేది ఏంటి? -5, రైట్? మీరు చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ డైరెక్ట్లీ కనుక్కున్నా లేకపోతే ఆల్రెడీ మనకు తెలిసిన రిలేషన్షిప్ నుంచి కనుక్కున్నా సేమ్ ఆన్సరే వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నాం అనుకోండి, -2 ఇంటూ -3, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 6. This is exactly equal to the product of zeros you obtained from this relation. So మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? Since these numbers are exactly matching, sum of zeros you obtained from the relationship is matching with sum of zeros you directly calculated, and product of zeros you calculated is matching with product of zeros you obtained from the relationship you know, right? So what we can say now is the relationship between zeros and coefficients, these are the relationships, right? They are verified. Understood?